అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో మనం రిజిస్టర్ విల్ యొక్క ఇంపార్టెన్స్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్కి ఇండియాలో ప్రాపర్టీలు ఉంటే దాని గురించి మాట్లాడడం జరిగింది. దాంట్లో నుంచి కొంతమంది కొన్ని క్వశ్చన్లు అడిగినారు. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం కనుక అబ్రాడ్లో ఉంటే రిజిస్టర్ విల్ కానీ వీల్నామా మనం అక్కడ చేసుకోవచ్చా, ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవచ్చా, ఎస్పెషల్లీ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవచ్చా? ఆన్సర్ ఏంటంటే ఎస్ అండి. దానికి కొన్ని యాక్షనబుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీకు ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్ఐ తత్వాన్ని అర్థం చేసుకొని ఇండియన్ సక్సెషన్ లా అవగాహన ఉన్న అటార్నీలు ఎవరన్నా ఉంటే వాళ్ళతో ఒక వీల్నామా డ్రాఫ్ట్ చేయించుకోండి. రెండు, మీకు నియరెస్ట్ ఉన్న కాన్సులేట్ కానీ విఎఫ్ఎస్ కాన్సులేట్ సర్వీసెస్ కనుకుంటే అటెస్టేషన్ ఆఫ్ విల్ అండర్ మిస్లీనియస్ సర్వీసెస్ ఉంటుంది, ఒక అపాయింట్మెంట్ బ్లాక్ చేసుకోండి. మూడు, ఒక ఇద్దరు విట్నెస్లను ప్రిపేర్ చేయండి. జనరల్గా వీల్నామా సైన్ చేసేటప్పుడు విట్నెస్లు అవసరపడతారు. ఎవరు ఉండాలి విట్నెస్? బెనిఫిషియరీ లేని వాళ్ళు ఉండాలి విట్నెస్లు. నాలుగు, యూ మస్ట్ గో టు నియరెస్ట్ అపాయింట్మెంట్ ప్రకారం మీరు పోతారు కదా కాన్సులర్ ఆఫీసర్ ముందు, మీరు యూ నీడ్ టు సైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ సో దట్ ఈ వీల్నామా అటెస్టెడ్ విల్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు రిజిస్టర్ విల్, విచ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మనం ఏదైతే రిజిస్టర్ విల్ పర్పస్ ఉందో ఈ అటెస్టేషన్ ఆఫ్ విల్ కూడా సేమ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. నా పేరు రాధేష్ రెడ్డి గురాలా, నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్లు అనిపిస్తే నేను ఒక బుక్ రాసిన దీని మీద, నో లాస్ నో కన్ఫ్యూజన్, అమెజాన్లో అవైలబుల్ ఉన్నది. లింక్ మన డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.